నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. నేను ఇప్పుడు ఒక నేరం గురించి మాట్లాడటం లేదు, ఒక మనిషి మరణం గురించి చర్చించడం లేదు, మన చుట్టూ ఉన్న భయంకరమైన నిశ్శబ్దం గురించి మాట్లాడుతున్నా. అవును, లక్షలాది ఇళ్లలో మూసి ఉన్న తలుపుల వెనుక మగవారి మనసుల్లో గూడు కట్టుకున్న మౌనం ఇది. మగవాడు కదా భరించాలి, మగవాడు కదా ఏడవకూడదు. ఈ మాటల కింద నలిగిపోతున్న ప్రాణాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. మహారాజుల్లా బతకాల్సిన పురుషులు సొంత ఇంట్లోనే నరకం చూస్తున్నారా? పెళ్ళి అనే బంధం కొందరికి ఉరితాడుగా మారుతోందా? మాట్లాడుకుందాం. అది మే 2, 2026 సరిగ్గా మధ్యాహ్నం 1:45 ప్రాంతం. సౌత్ ఢిల్లీ గ్రీన్ పార్క్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో జడ్జ్ అమన్ కుమార్ శర్మ వికట జీవిగా కనిపించారు. బాత్రూంలో ఉరేసుకున్నట్లు నిర్ధారణ కూడా అయింది. ఢిల్లీ జడ్జ్ అమన్ కుమార్ శర్మ బల్వన్ మరణం కేవలం ఆయన వ్యక్తిగత విషాదం కాదది. అది మన దేశ మగాళ్ల మానసిక స్థితికి నిలువటద్దం. న్యాయం చెప్పాల్సిన జడ్జిలే తమ జీవితాలకు అన్యాయం జరుగుతోందని బల్వన్ మరణానికి పాల్పడ్డం. దీనికి సంకేతం అసలు మన దేశంలో మగాళ్ళు వాళ్ళింట్లో వాళ్ళు మెంటల్గా సేఫ్గా ఉంటున్నారా? పురుషాధిక్యత, అవును, పురుషాధిక్యత గల ప్రపంచం అని పదే పదే గుర్తు చేసే ఈ సమాజం పురుషుల బాధను గుర్తించడానికి ఎందుకు వెనకడిగిస్తోంది? ఢిల్లీ జడ్జ్ అమన్ కుమార్ శర్మ మృతి ఇప్పుడు మన ముందు ఒక పచ్చి నిజంలా నిలబడింది. బీ స్ట్రాంగ్, ఈ స్లోగన్ మగవాడికి చిన్నప్పటి నుంచి నేర్పించే ఓ పాఠం కదా. కానీ ఆ ధైర్యమే ఆవిరైపోతే, ఆ గుండె ధైర్యం నీరు కారిపోతే, మగాడంటే ఫ్యామిలీ కోసం అన్నీ భరించే యంత్రమేనా? ఇది ఇవాల్టి ఈ స్పెషల్ స్టోరీ అండ్ స్పెషల్ రిపోర్ట్. చనిపోవడానికి ముందు రోజు రాత్రి 10 గంటల టైంలో అమన్ తన తండ్రికి ఫోన్ చేసి, నాకు చాలా కష్టంగా ఉంది, నేను ఇక బ్రతకలేను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. గత 2 నెలలుగా అమన్ తన భార్య కారణంగా మానసిక వేధింపులకు గురయ్యాడని ఆ తండ్రి మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చాడు. న్యాయాన్ని శాసించే జడ్జ్ నిస్సహాయంగా తన భార్య నుంచి కాపాడండి అని వేడుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోలేమా? వందలాది మందికి తీర్పునిచ్చిన అమన్ చివరికి సొంత జీవితంలో నిస్సహాయుడైపోయాడు. జడ్జ్ అమన్ కుమార్ శర్మ తండ్రి మాటలు వింటే ఎంతో మందికి తీర్పులు రాసిన ఆ చేతులు చివరి క్షణాల్లో ఎంతలా వేడుకున్నాయో అర్థమవుతుంది. ఆ టైంలో అమన్ ఎంతటి మానసిక క్షోభను అనుభవించాడో అర్థం చేసుకోవచ్చు. ఆఖరి నిమిషాలు ఆ తండ్రి పడిన ఆవేదన, ఆ కొడుకు అనుభవించిన మానసిక క్షోభ ఇప్పుడు మనందరి గుండెలు బరువయ్యేలా చేస్తోంది. ఒక్కసారి ఆ తండ్రి మాటలు మీరే వినండి. वो अच्छी तरीके से जानती थी, वो रूम में एक साथ बैठे हुए थे, उसी की चुन्नी को लेकर के वो अंदर बाथरूम में गया है, उसने हैंग किया है, उसकी आवाज भी आई होगी, मगर उसने कोई उसको बचाने की या मुझे बताने की या शोर मचाने की कोई जिम्मत नहीं उठाई. और वो अच्छी तरीके से जानती थी कि ये आदमी सुसाइड कर रहा है और मैंने इसको मजबूर किया है इस सुसाइड करने के लिए. और उस व्यक्ति ने सुसाइड कर लिया बेटे ने, और उसके भी काफी उपरांत बाद ये बाहर निकली है चिटकल खोल के, और मेरे पूछने पर मना करती है. और मैंने बाथरूम की चाबी मांगी, चाबी भी नहीं, और खुद चाबियों को लेकर के अपनी सिस्टर के साथ और अपने चाचा के साथ भाग गई. फिर मैंने बड़ी मुश्किल से टॉयलेट का शीशा तोड़ा, शीशा तोड़ करके अंदर घुसे, फिर उसको लटका हुआ था उसको उतारा. एम्बुलेंस मैंने डॉक्टर को, मैंने अपनी बेटी को और दामाद को फोन किया था, वो आ गए थे. एम्बुलेंस लेकर के डॉक्टर को लेके उसको ऑक्सीजन वगैरह लगाई, उसको सफदरगंज हॉस्पिटल ले गए. लेकिन सफदरगंज हॉस्पिटल में आईसीयू में उसको
जैसे ही लिया उन्होंने डॉक्टर्स ने उसको डेड डिक्लेयर कर दिया। उसके 2 बच्चे हैं, एक 25 महीने का है बेटा और छोटा बेटा उसका लगभग 8.5-9 महीने का है। दोनों बेटे, शादी 2022 में हुई थी। చూసారుగా వాళ్ళ మాటలు. కేవలం ఈ మాటలు అమన్ కుమార్ మాత్రమే కాదు, ఇండియాలో వేలాది మంది పురుషుల అంతర్మథనం ఇది. పిల్లల్ని దూరం చేస్తారన్న భయంతోనూ, అక్రమ కేసులతో జీవితం నాశనం అవుతోంది అన్న ఆందోళనతోనూ, సమాజంలో తలెత్తుకోలేమన్న బాధతోనూ తమ మరణ శాసనాన్ని తామే రాసుకుంటున్నారు. నిన్న అతుల్ సుభాష్, మొన్న మానవ్ శర్మ, నేడు అమన్ కుమార్. పేర్లు మారుతున్నాయి కానీ ఆవేదన మాత్రం ఒక్కటే. మన దేశంలో మహిళా రక్షణ చట్టాలు దుర్వినియోగం అయితే ఆ టైంలో మగాడికి జరగాల్సిన న్యాయం సున్నా అనేది. అమన్ కుమార్ చావుతో ఈ చర్చ ఇప్పుడు మరింత పుంజుకుంది, మరింత ఎక్కువ అవుతోంది కూడా. మరింత ఎక్కువ అవుతోంది కూడా. తూర్పు ఢిల్లీలోని కర్కుదామా కోర్టులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీగా ఉన్నారు అమన్. అమన్ భార్య స్వాతి మాలిక్ కూడా ఢిల్లీలోని ఒక కోర్టుకు జడ్జిని. సోదరి ఐఏఎస్ నిధి మాలిక్తో కలిసి భర్త అమన్ను స్వాతి నిత్యం వేధించేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అమన్ మరణంతో అతన్ని 2 పిల్లలు తండ్రి పిలుపుకి నోచుకోలేని వారయ్యారు. మహిళలపై అన్యాయాల పట్ల గొంతెత్తే మన దేశం మగవాడి మౌన రోదనను ఎందుకు విస్మరిస్తోంది? మహిళ మానసిక వేదన పట్ల సానుభూతి చూపే సమాజం ఒక మగవాడు తనకు బాధగా ఉందని చెప్పుకుంటే నువ్వేం తప్పు చేశావు అని వేలెత్తి చూపిస్తుంది. మగవాడి ఏడుపుని చేతగానితనంగా ఈ సొసైటీ ముద్ర వేస్తుంది. అసలు మనమంతా అనుకునేది ఒక్కటే, ఎక్కడైనా పురుషులదే పైచేయి అని, అన్ని చోట్ల మహిళలే బాధితులు అని. వాస్తవానికి ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తున్న మాట. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం ఆ లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2022లో ఇండియాలో దాదాపు 83,000 మంది మగాళ్ళు తనువు చాలించారు. ఇది మహిళల బలవన్మరణం కంటే దాదాపు 2 ఇంతలు. అర్ధాంగి వేధింపులు, అనారోగ్యం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళంతా బలవన్మరణానికి పాల్పడుతున్నారని చెప్పి రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఇంత పెద్ద ఇష్యూపై ఛానల్స్లో ప్రైమ్ టైం డిబేట్స్ ఉండవు, పొలిటికల్ స్టేట్మెంట్స్ రావు. ఎందుకంటే మగాడి కన్నిటికీ ఓటు బ్యాంకు లేదు, అన్నింటికీ మించి గ్లామర్ లేదు. అదే మహిళలపై చిన్న అన్యాయం జరిగితే క్షణంలో క్యాండిల్ మార్చ్లు జరిగిపోతూ ఉంటాయి, సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్లు హోరెత్తిపోతాయి. మరిక్కడ మగాడి మరణం కేవలం వార్తగానే ఎందుకు మిగిలిపోతుంది? ఎందుకంటే ఇక్కడ అమన్ లాంటి మగాళ్ళ బాధకు మార్కెట్ లేదు. మహిళా చట్టాలు ఆయుధాలుగా మారి మగాళ్లను చంపుతున్నాయా? ఇప్పుడిదే యావత్ భారతదేశం అంతా రైస్ చేస్తున్న క్వశ్చన్. మహిళా సెక్షన్స్ దుర్వినియోగం తమ ప్రాణాలు తీస్తోందని భార్య బాధిత సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇంకోవైపు రక్షణ కవచాలు ఉండాల్సిందని మహిళా సంఘాలు వాదిస్తూ ఉన్నాయి. మగవాడికి ఈ విషయంలో ఒక శాపం ఉంది, అది సోకాల్డ్ మగతనం. మగాడు ఎడవకూడదు, మగాడు కంప్లైంట్ చేయకూడదు, మగాడివి కదా అన్నీ ఓర్చుకోవాలి, మగాడివి కదా అన్నీ భరించాలి, పొరపాటున బాధ కొద్ది ఏడిస్తే నువ్వు అసలు మగాడివేనా అని మన సొసైటీ వెక్కిరిస్తుంది. देखिए, अमन शर्मा की इस दुखद अंत की जब मुझे खबर मिली तो मन बहुत व्यथित हुआ, क्योंकि मैं इस मुद्दे पर मोर देन अ डेकेड हो गया है काम कर रही हूँ और इस मुद्दे पर मैंने हर मंत्री से मुलाकात करी है, देश के पीएम साहब मोदी साहब से भी मुलाकात करी है और उनको इस मुद्दे से अवगत कराया है कि देश में पुरुषों की हालत बहुत खराब है, उनके साथ बहुत नाइंसाफी हो रही है। यहाँ तक कि जो एनसीआरबी का डेटा है उसके हिसाब से जो हस्बैंड सुसाइड की दर है वो 3 गुना है। और अगर आप नीले ड्रम का कहर भी जोड़ लें, क्योंकि नीले ड्रम के बारे में भी आपको पता है कि पुरुषों की बहुत हस्बैंड की हत्याएं की जा रही है, उन्हें टुकड़ों में काटा जा रहा है, नीले ड्रम में डाला जा रहा है, कहीं तालाब में फेंका जा रहा है, कहीं अभी आपने देखा ही था इंदौर वाला केस जहाँ हनीमून पे ले जाकर के मर्डर कर दिया गया। तो ऐसे केसेस देश में बढ़ रहे हैं और
51% जो पुरुष हैं वो बेचारे लाचार हैं, उनकी कहीं सुनवाई नहीं है। और यह हत्या अगर मिला लें तो 4 गुना पुरुषों की दर है मरने की, आत्महत्या से 3 गुना और 1 गुना हत्या से। तो ये बहुत दुर्भाग्यपूर्ण स्थिति है और इस स्थिति से अवगत कराना मेरा काम है, क्योंकि मेरी ग्राउंड पे काम करती हूँ। अमन शर्मा जी के बाद नहीं, बहुत सालों पहले प्रधानमंत्री जी से बात करी थी इस बारे में और उन्हें अवगत कराया था स्थिति से। वो ऐसी कोई वहाँ पर हमारे बीच में कोई बातचीत नहीं हुई थी, मैंने सिर्फ उनको पेपर्स दिए थे और स्थिति से अवगत कराया था कि इस तरीके से हो रहा है और ये अन्याय नहीं होना चाहिए। अगर महिलाओं का शोषण होता है और उनके साथ अन्याय होता है तो हम सब आवाज़ उठाते हैं। तो जहाँ पुरुषों के साथ नाइंसाफी हो रही है तो वहाँ पे भी हमें आवाज़ उठानी पड़ेगी। और आज जो मुझे आप यहाँ पर देख रहे हैं अमन शर्मा जी के घर में, तो वो भी यही है कि मैं उनको श्रद्धांजलि यहाँ पर देने आई हूँ और उसकी जस्टिस के लिए फाइट करने आई हूँ। मैं शर्मा जी से लगातार बातचीत कर रही थी और इस मुद्दे को समझ भी रही थी कि आखिर अमन शर्मा को, जिसे उन्हें इतने लाडो प्यार से पहला बच्चा का जन्म होता है, फिर उसे पढ़ाया लिखाया जाता है, फिर उसे इस ओहदे पे, जज के ओहदे पे पहुँचाना कितना मुश्किल था, कितना काबिल वो लड़का था और आज उसे मरना पड़ा। आखिर उसका कितना मानसिक प्रताड़ना हो रही थी और कितना अन्याय हो रहा था उसके साथ। और वो यही बात मैं कह रही हूँ, मेरी सरकार से 2 ही तो मांगे हैं कि एक पुरुष आयोग का गठन सरकार करे। ये तो एक एनजीओ है जो मैंने फॉर्म किया है, एक सरकार गठित करे जिससे कि पुरुषों के साथ जो गलत हो रहा है वो अपनी बातों को वहाँ रख सके और उनकी मदद हो सके। और दूसरा जो मेरा कहना है वो ये कि सारे कानून जेंडर न्यूट्रल हो, जिससे कि पुरुष हो और महिला हो उनमें कोई भेदभाव ना हो और सबको मदद मिले। हर केस में मदद नहीं मिलती और इसी वजह से पुरुषों की आत्महत्या की दर बहुत बढ़ गई है, वो बहुत लाचार हो गए हैं। प्रेम शर्मा जी से मेरी जिस दिन से बात हो रही है और अभी भी मैंने जब बात करी है उनसे, तो उन्होंने सिर्फ यही कहा है कि बहुत ही उनका मन दुखी है क्योंकि उनका बेटा आज उनके साथ नहीं, लेकिन उनको अपनी न्यायपालिका पर पूरा विश्वास है और न्याय मिलेगा। FIR दर्ज हो चुकी है। एबेटमेंट टू सुसाइड एक मुख्य धारा है जिसमें अपराधियों को जल्द से जल्द उनके खिलाफ एक्शन होना चाहिए। अब एक्शन कब होगा ये हमें देखना है और मैं हर बार यहाँ आती रहूंगी। देखिए, जो भी आरोपी हैं उनके ऊपर कड़ी से कड़ी कानूनी कार्रवाई होनी चाहिए, क्योंकि आप किसी अपराध से बच नहीं सकते अगर आप IAS हैं। ये कोई आपको एक किसी तरीके से अपराध से बचने का कोई सर्टिफिकेट नहीं है। कोई भी अपराधी उन्हें बख्शना नहीं चाहिए और अपराधियों को इतना दंडित करना चाहिए और खासकर ऐसे मामलों में। अभी 2 दिन पहले ही FIR लिखी गई है, कार्रवाई भी होगी। अब आगे देखते हैं क्या होता है। हम उनसे भी मिलेंगे और इस पर दबाव भी बनाएंगे अगर वो कार्रवाई नहीं करेंगे। ये तो हमें आगे आने वाले टाइम में पता चलेगा कि क्या होगा, लेकिन न्याय पर हमें पूरा भरोसा है, अपनी न्यायपालिका पर, और जल्द से जल्द अपराधियों को दंड मिले और अमन शर्मा को जस्टिस। మహిళా రక్షణ కోసం తెచ్చిన 498A లాంటి చట్టాలను కొందరు బ్లాక్మెయిల్ చేయడానికి వాటిని ఆయుధాలుగా వాడుతున్నారనేది నిత్యం వినిపించే ఆరోపణ. అసలు 498A గురించి సింపుల్గా చెప్పాలంటే పెళ్ళైన మహిళలను భర్త లేదా అతని కుటుంబ సభ్యులు వేధించకుండా రక్షించడానికి తెచ్చిన చట్టం. తప్పుడు కేసులు పెట్టి పరువు తీస్తామని బెదిరిస్తే ఏ మగాడైనా కుప్పకూలిపోతాడు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, సొసైటీలో పరువుగా బతుకుతున్న వాళ్ళు. ఎక్కడ గౌరవం పోతుందో అన్న భయంతో బలవన్ మరణమే ఇక శరణ్యం అనుకుంటున్నారు. చివరిగా ఒక్క మాట, ఇక్కడ సమస్య చట్టానికి కాదు, మన ఆలోచనది. జడ్జ్ అమన్ కేసులో నిజానిజాలు విచారణలో తేల్తాయి, కానీ ఆ మరణం మిగిల్చిన ప్రశ్న మాత్రం ప్రస్తుతం మన ముందే ఉంది. ఇది పురుషులకి మహిళలకి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, ఇది మనిషికి మానవత్వానికి మధ్య జరగాల్సిన చర్చ. మహిళల భద్రత ఎంత ముఖ్యమో పురుషుల మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. సానుభూతిలో లింగ వివక్ష ఉండకూడదు. అమ్మాయిలకి రక్షణ కల్పించాల్సిందే, కానీ అది అబ్బాయిలని నిస్సహాయులుగా మార్చకూడదు. అప్పుడే అమన్ కుమార్ శర్మ లాంటి మేధావులు ప్రాణాలు తీసుకోకుండా సమాజానికి సేవ చేయగలుగుతారు. గుర్తుంచుకోండి, బాధకు లింగ భేదం లేదు, కన్నీటికి ఆడామగ తేడా లేదు. మగవాడు కూడా మనిషే, అతనికి మనసు ఉంటుంది, అతనికి కష్టాలుంటాయి, కన్నీళ్ళు వస్తాయి. లింగ వివక్ష లేని సానుభూతి
ఇప్పుడు మన సొసైటీకి చాలా అవసరం, ఇంకా చెప్పాలంటే అత్యవసరం. మనలో చలనం రావడానికి మరో మగవాడు బలి కావద్దు. మరో అమన్ కుమార్ శర్మ లాంటి ప్రాణం పోకముందే ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడతాం. బ్రేక్ ద సైలెన్స్ బిఫోర్ ది సైలెన్స్ బ్రేక్స్ ద మ్యాన్.